హాయ్ అండి. హాయ్ మేడం, పేరు భవానీ ప్రసాద్. యేసు. ఓకే, చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒక ఏనుగు కాలువ ఒడ్డున వెళ్తుంది, కాలు జారి కాలువలో పడిపోయింది, అది ఎలా వస్తుంది బయట? ఒక ఏనుగు కాలువ ఒడ్డున వెళ్తుంది, కాలు ఓడిన కాలు జారి కాలువలో పడిపోయింది, అది ఎలా వస్తుంది బయటికి? ఎలా వస్తాను? ఇప్పుడు ఏనుగు కాళ్ళు ఉంటాయి కదా, నడుచుకుంటూ వస్తాను అంతేగా. అది ఎలా వచ్చింది? వాటర్ ఏమైనా తీస్తే బయటకు వస్తుంది. అది ఎలా వచ్చింది బయట? ఇంతకు ఏనుగు బొమ్మ కదా మన రియల్ ఏనుగు పడ్డది. కాలువలో వాటర్ ఉన్నాయా? ఉన్నాయి వాటర్. కాలువలో వాటర్ ఉన్నాయి, ఏనుగు రియల్. అంటే కాలువ లోతు ఎంత ఉంది మేడం? చిన్నగా ఎక్కువ పెద్దగా అంటే ఏనుగు మునిగిపోయేంత ఉందా లేకపోతే? మునిగిపోయింది. ఏనుగు మునిగిపోయిందా అంటే ఎవరికి మనలాంటి వాళ్ళు క్రేన్తో తీయడం అంతేగా. అది ఎలా వస్తుంది బయటికి? వస్తుంది. కానీ ఎలా వస్తుంది బయటికి? అలా వస్తుంది. వాటర్ మొత్తం కెనాల్ నుంచి బయటకు వదిలిస్తే వస్తుంది. అది ఎలా వస్తుంది బయటికి? వాటర్ కూడా వదిలిస్తే అంటే వాటర్ నడుచుకుంటూ వస్తుంది. అదే ఎలా వస్తుంది బయటికి? ఇప్పుడు ఏనుగు వెళ్ళింది నడుచుకుంటూ వెళ్తుంది, రియల్ ఏనుగు అంటే. మీరు చెప్పేదాన్ని కరెక్టే, కానీ ఎలా వస్తుంది బయటికి అంటున్నా. నేను అన్నిసార్లు అడుగుతున్నా అంటే కొంచెం డిఫరెంట్ గా ఏనుగు ఎలాగ వస్తుంది? ఏనుగు అంటే ఏనుగు ఎలా వస్తుంది బయటికి ఎలా అంటే? ఏనుగు అంటే ఎలిఫెంటే కదా. ఎలిఫెంట్ నల్లగా దుబ్బగా పిక్కగా కొమ్ము ఉంటుంది, ఇలా తొండెం ఉంటది, ఒక కొమ్ము ఇరిగి రెండు కొమ్మలు ఉంటాయి, సరే రెండు పళ్ళు ఉంటాయి. ఓకే ఓకే, ఎలా నీళ్ళలో మునుగుతుంది, ఎలా వస్తుందా? అంటే మా ఏరియాలో అయితే ఏనుగులు జస్ట్ గెస్ట్ చేయడమే. గెస్ట్ సరే మీ లాంగ్వేజ్ లో చెప్తున్నా. ఒక మనిషి కాలువ ఒడ్డున వెళ్తుండు, కాలువలో పడ్డాడు, ఎలా వస్తాడు? ఈదుకుంటూ వస్తాడు. ఎలా వస్తాడు? ఈదుకుంటూ వచ్చిన రాంగ్ ఆన్సరా? కాలువ ఒడ్డున పడ్డాడు, ఇప్పుడు కాలువ ఒడ్డు నడుచుకుంటూ వస్తాడు, అది కదా పట్టుకో. కరెక్టే, నడుచుకుంటూ వస్తాడో, ఎవరైనా హెల్ప్ చేస్తారో, ఇంకేమన్నా చేస్తాడో, కానీ ఎలా వస్తాడు బయటికి? ఏది అడిగినా మేడం కాలుతో నడుచుకుంటూ వస్తాడు. మీరు చెప్పండి మరి అదే కూర్చొని మిమ్మల్ని అడుగుతాను. నేను చెప్తాను, మీకు టాస్క్ చేయండి, నేను చెప్తాను. ఎలా వచ్చిందా? అలా కాలుతో నడుచుకుంటూ వస్తాడు, కాకపోతే నీతుకుంటూ వస్తాడు. మీ ఏరియాలో ఏనుగులు ఉన్నాయా? లేవు. చెప్పనా? చెప్పండి మేడం, చెప్పండి. టాస్క్ ఇవ్వనా? సరే ఏదైనా డైలాగ్ చెప్పండి. టాస్క్ అదే డైలాగ్ మీకు ఎక్కువ ఏ డైలాగ్ చెప్పండి? ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పరా, సినిమా చూసా కలికి చెప్పు. ఏదైనా మీ ఇష్టం, మీకు ఇష్టమైన హీరో డైలాగ్. ఇష్టమైన హీరో డైలాగ్. సరే మ్యారీడా మీరు? అన్మ్యారీడ్ మేడం. అన్మ్యారీడ్. సరే అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిలకి ఎలాంటి అబద్ధాలు చెప్తారు? ఎక్కువగా ఎలా అంటే స్మోకింగ్ డ్రింకింగ్ చేయాలంట, అదే అబద్ధం. చేస్తారు కానీ చేయనని చెప్తారు. అంతే మేడం. లేకపోతే మానేస్తా నీకోసం అని చెప్తారు. అంతే మేడం. ఇంకా అంటే ఇంకొక అమ్మాయిని చూసినా గానీ లేదు నువ్వే సర్వస్వం అని చెప్తా, అదొకటి. ఇంకా నువ్వేం చెప్పినావా? చెప్పండి. కామన్ గా అదే కామన్ గా యాక్చువల్ గా చెప్పండి, మీరు చెప్పకపోయినా. ఎక్కడున్నాం చెప్తాము. అంటే అదే చెప్పండి. ఇప్పుడు 5 నిమిషాల్లో వస్తానా, 2 గంటల తర్వాత వెళ్తాము, అదొకటి. నేను చెప్తాము, ఏ పని అంటే పర్టికులర్ పని అడగరు. షాపింగ్ తీసుకెళ్ళమంటే లేదు డబ్బులు లేవు, వాలెట్ లేవు అని చెప్తాము. లేవని చెప్తారా? అంటే ఇప్పుడు షాపింగ్ అంటే ఒకసారి 2 సార్లు తీసుకెళ్తాము, లేదు రోజు తీసుకెళ్ళమంటే ఏమైనా బ్యాంక్ లో అకౌంట్ ఉండదు, బ్యాంకుకి ఏమైనా కన్నం వేయాలి. ఇంకా ఇంకా ఇంకెలాంటి అబద్ధాలు చెప్తారా? అలా చెప్పరా? ఇప్పుడు ఇంకొక అమ్మాయిని చూసా లేదు నువ్వు తప్ప ఎవరిని చూడలేదు, అది ఇంకొకటి. నువ్వే నా బంగారు. ఎవరు లేదు, అంతే నువ్వు ఒక్కదానివే. చెప్పండి ఇంకా. అదే కొంచెం మీకు ఎలాంటి అబద్ధాలు చెప్పారు అబ్బాయి అంటే అది లే కావని చెప్తున్నా. సరే అమ్మాయిలు ఎలాంటి అబద్ధాలు చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఎలాంటి అబద్ధాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక ఇప్పుడు ఉంటుంది కదా, అబ్బాయి అంటే ఒకడని చెప్పాను కదా. ఇప్పుడు ఎవరో ఫోన్ వచ్చా లేదు డాడీ అంటాడు, అవతల ఇంకో అబ్బాయి అంటాడు లేదు మా డాడీ అంటాడు. అమ్మాయి చెప్పే అబద్ధాలు. అదే చెప్పే అబద్ధాలు అంటే ఫోన్లో ఆల్రెడీ ఇంకొకరితో పుల్లరాడు కలుపుతుంటాడు, ఎవడు అడిగితే లేదు మా రిలేటివ్స్ మా అమ్మే, అంతే. ఇప్పుడు అంతే. ఇప్పుడు బైక్ లో ఇప్పుడు ఇంకొకటి వచ్చి ఎవడు అంటే ర్యాపిడో బైక్ అంటే ఇంకేం చెప్తారా? తర్వాత ఇది దాని దగ్గర వాలెట్లో ఫుల్ డబ్బులు, నా దగ్గర డబ్బులు లేవు, షాపింగ్ తీసుకెళ్ళని చెప్తారు. అంటే అమౌంట్ ఉంచుకొని మరి. అంటే అమ్మాయిలు డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. అవును, అది కామన్ కదా. ఇంకేం లేదు చెప్పారు కదా, ఇంకేం చెప్తాం. తర్వాత ఇది పార్క్ తీసుకెళ్ళేప్పుడు ఏమన్నా కనీసం చేద్దామంటే తర్వాత లేదు అంటే ఈరోజు మూడ్ లేదు ఇంకేదో చెప్తారుగా, ఈరోజు వద్దని. నా
నాకు తెలియదండి, కామన్ గా మేము సింగిల్ అండి, మాకు తెలియదు. కానీ మా ఫ్రెండ్స్ చెప్పే అబద్ధాలు. ఇంతకు మీరే అబద్ధం, అదే కూర్చొని మీరు మీరే నేను అబద్ధాలు చెప్పే చెప్తారు. అన్ని అబద్ధాలు. అదే ఎలాంటి అబద్ధాలు? అసలు ఆనెస్టీ అంటే తెలియదు. ఓకేనా? అదే సరే, సరే ఆన్సర్ చెప్తాను. చెప్పండి. ఏనుగు కాలువ అది పడ్డది కదా, కాలువ ఒడ్డున వెళ్తుంది, కాలువలో పడిపోయింది. ఎలా వచ్చింది అంటే తడిచిపోయి వచ్చింది. తడిచిపోయి వచ్చిందా? మరి నీళ్ళలో పడితే తడిచిపోతుంది. నేను ఆ మనిషిని కూడా ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఓకే ఓకే మేడం. ఇంకా క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతుంది, ఇప్పుడు ఒక ముసలాయన పిల్లోని ఎత్తుకొని పోతున్నాడు, ఆ పిల్లోడు ఏమవుతాడు ఆ ముసలాయనకి? బరువు అవుతుంది. నాకు కూర్చొని మిమ్మల్ని అడిగా. సూపర్ మేడం, సూపర్. సరే, ఇంకా క్వశ్చన్ చెప్పండి మేడం. పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళని ఏమంటారు? పూర్వకాలం అది పూర్వకాలం మనుషులను అనలే నేను. పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళని ఏమంటారు? అలాగంటారా? పాత రోజుల్లో అదేరా దోపిడీదారులు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రహస్యాలు కాదురా, బందిపోట్లు. రహస్యాలు అంటే అప్పట్లో లెటర్స్ కానీ, కాల్స్, మొబైల్స్ కానీ ఇవన్నీ లేవు. ఓన్లీ మనుషులతో పంపించేవారు కదా, ఆ మనుషులను ఏమంటారు? మనుషులు అంటారు. ఆ మనుషులకు ఒక పేరు ఉంటది. పేరంటే దోపిడి ఏదో అంటారు, దోపిడి దొంగలు కాదు. రహస్యాలను చేరవేసే వాళ్ళని, అది ఒక జాబ్ వాళ్ళది, దాన్ని దోపిడీ అంటారు. అదిరా దాన్ని ఏదో అంటారు టయానికి. మీరు టయానికి ఇప్పుడు ఇంకో టాస్క్ ఇస్తాను. చెప్పండి. చెప్పాలా ఆన్సర్? చెప్పండి చెప్పండి. సరే, కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను, చెప్పండి. వాటిలా మీరు బిహేవ్ చేయాలి విత్ ఒక 3 సెకండ్ 4 సెకండ్, ఓన్లీ 5 సెకండ్స్. మంకీ. సౌండ్ విత్ సౌండ్ విత్ సౌండ్ విత్ సౌండ్ కరెక్ట్ వస్తుంది. టైం విత్ సౌండ్. చేరా మంచిగా చేసిర్రు. నీకు అలవాటే కదా, రూమ్ లో చేస్తావుగా, రూమ్ లో ఓనర్ వచ్చేప్పుడు చేస్తుంటావు కానీ రా. ఏ చెయ్యి చెయ్యి, ఏం కాదు. కానీ ట్రై చేయరా. ఈ టాస్క్ వద్దు మేడం, క్వశ్చన్స్. సరే, వాళ్ళు సౌండ్ ఎలా చేస్తారో చెప్పండి. మంకీ సౌండ్, ఓన్లీ సౌండ్. ఎప్పుడో పార్క్ లోపల మంకీస్ ఉన్నాయి, జస్ట్ సౌండ్ చేస్తాయి కదా అవి. ఎట్లా చేస్తారా? నాకు తెలియదు, నిజంగా నాకు తెలీదు. సౌండ్ అంటున్నా. మంకీ సౌండ్ ఎట్లా చేస్తారా? సరే, ఓకే. మీరు ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తారు. నేను ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి. ఆ అమ్మాయి మీ ముందు ఉంది మీరేనా? ఇక్కడ. ఆ అమ్మాయిని చూసి ఇప్పుడు ఒక 1 మినిట్ టైం వచ్చింది. ఆ 1 మినిట్ లో అమ్మాయిని పెళ్లికి ఒప్పించాలి. ఎట్లా ఒప్పిస్తారు? ఏమన్నా అమ్మాయి మిమ్మల్ని ఎగ్జాంపుల్ అక్కడనే అనుకోండి. అంటే మీరే అమ్మాయి అనుకోవచ్చా? లే, అక్కడ అక్కడ ఫీల్ అవ్వండి. అంటే ఇప్పుడు ఎదురుగా అమ్మాయిని పెట్టుకొని ఇంకో లేని అమ్మాయి ఎట్లా ఫీల్ అవుతారు? చెప్పండి. ఫీల్ అవ్వరా? సరే చెప్పండి, కెమెరాని చూస్తానే చెప్పండి. లేదు, అమ్మాయిని చూసి చెప్పండి చెప్పండి. ఎలా అంటే మన క్వశ్చన్. మ్యారేజ్ కి అంటే ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేసి మ్యారేజ్ ఒప్పించాలి. ఎలా ఒప్పిస్తారు? ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేసి, అంటే ఆ అమ్మాయికి తెలియదు, అంటే మనం ఇంత ప్రపోజ్ ఇయర్స్ నుంచి అమ్మాయిని లవ్ చేసినట్టు అమ్మాయికి తెలియదు. ఎట్లా చేస్తారు? 1 మినిట్ టైం ఉంది. 1 మినిట్ టైం. 1 మినిట్ లో అమ్మాయికి చెప్పాలి, లేకపోతే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎవడే? చెప్పు. మీ పేరండి? నా పేరు ఏం పేరు? ఒక పేరు చెప్పండి. ఊహించుకోరా, మనం ఎప్పుడు ఇట్లా టాస్కులు చేయాలి కొత్తగా. 1 మినిట్ టైం ఉంది. 1 మినిట్ టైం ఉంది. ఓ మంచి అమ్మాయి పేరు చెప్పరా? సువర్ణ. ఆయన గర్ల్ ఫ్రెండ్ పేరు లేకపోతే ఆయన క్రష్ అనుకుంటా. వేరే పాట చెప్పరా? ఒక ప్రియానో లేకపోతే రోజానో మల్లిక సంథింగ్ ఉంటాయి కదా. పేరు లేదు, మళ్ళీ నేనే చెప్పడం ఏంటి? అంటే అమ్మాయి పెళ్లి చెప్పాలి తొందర చెప్పాలి. అమ్మాయి ఫిక్స్ అవ్వు ఫస్ట్. అక్కడ చెప్పండి, అక్కడ కళ్ళలో కళ్ళు పెట్టి. అది ఏదో మీరు ఒరిజినల్ అమ్మాయి మిమ్మల్ని పెట్టుకొని సరే చెప్పండి, నార్మల్ గా చెప్పండి, చెప్పి ఇంప్రెస్ చేయండి. నార్మల్ గా ఇంప్రెస్ చేస్తావా? అంటే లాస్ట్ టైం ఇప్పుడు మీకు రావట్లేదా? ఇప్పుడు స్కిప్ చేయాలని చూస్తున్నారా ఏంటి? చేయరదే. ఏం చేయొద్దు, ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ ఇదే ఫ్లవర్ అండి. ప్రియా నా గుండెలయ్యా. ఇంకా ఎందుకంటే మిస్ అవుతుంది, మీరు డిస్టర్బ్ చేయొద్దు. 1 మినిట్ టైం ఉంది. అవును, ఇంకా 40 సెకండ్స్ ఉంది. ప్రియా బాగున్నా? బాగున్నాను. ఎప్పుడు వచ్చావు? ఇక అప్పుడే పక్కనే వచ్చాను కదా. అది చాలే, ఇంకా చాలే. ఓకే చెప్పనా ఆన్సర్ చెప్పనా? పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళని ఏమంటారు మేడం? మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేస్తారా? చేయరా బందిపోట్లేదు అంటారు. గూఢచారి. ఎస్, రైట్ ఆన్సర్.